నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. గులాబీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా కలాం జయంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఉగ్రవాదులతో జరిగిన పోరులో మహేష్ వీరమరణం. అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు, గ్రామస్తులు. నల్గొండ జిల్లాలో రైతుల ఆందోళన. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అల్లుగుండులో శివాలయం భూమి అన్యాక్రాంతం అన్యాయమని ఆరోపించారు. 56 సెంట్ల మాన్యాన్ని రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చే లంచాలు ఆశించి అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నించడాన్ని ఖండించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై అధికంగా దాడులు జరుగుతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో నల్లచెరువు మండలం సమీపాన 56 సెంట్లు ప్రభుత్వ ఈశ్వర మాన్యము దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తిని అధికారుల సహకారంతో రెవెన్యూ అధికారుల లంచాల కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ఇచ్చేటువంటి చిల్లర కాసులు కక్కుర్తిపడి దీన్ని దౌర్జన్యంగా దేవాలయంలో ప్రాంతంలోకి ప్రవేశించి దేవాలయానికి సంబంధించిన కొన్ని వస్తువులను ధ్వంసం చేసి అర్ధరాత్రి ప్రభుత్వ నిర్మాణాలు పేరుతోటి ఇక్కడ ఆక్రమణ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు నిరంతరం కొనసాగుతున్నాయి. హిందూ ధర్మం మీద, హిందూ ధార్మిక క్షేత్రాల మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ ఆస్తుల మీద ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఆక్రమణలకు గురి చేస్తున్నారు. ఈ శివాలయానికి సంబంధించినటువంటి ధ్వంసం చేసినటువంటి రెవెన్యూ అధికారుల మీద, ఇతర అధికారుల మీద తక్షణం కేసులు నమోదు చేయాలి. ఈ రాష్ట్రంలో ఒకవైపు దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఇళ్ల పట్టాల పేరుతోటి, ఆక్రమణల పేరుతోటి ప్రతిరోజు రాష్ట్రంలో వివాదాలు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం మొండి ధైర్యంగా హిందూ దేవాలయ ఆస్తుల మీద దాడి చేయడం అనేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఈ ఏదైతే శివాలయానికి సంబంధించినటువంటి 56 సెంట్లు తక్షణం రక్షించాలి. దీన్ని లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. తక్షణం ఈ నిర్మాణాలు ఆపేయడంతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ మీద, బినామీ కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే బీజేపీ దీన్ని ప్రజా ఆందోళనగా చేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ 56 సెంట్ల ఆక్రమణకు సంబంధించిన విషయంలో బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం భారతీయ జనతా పార్టీ చేపడుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో నల్లచెరువు మండలం సమీపాన 56 సెంట్లు ప్రభుత్వ ఈశ్వర మాన్యము దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తిని అధికారుల సహకారంతో రెవెన్యూ అధికారుల లంచాల కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ఇచ్చేటువంటి చిల్లర కాసులు కక్కుర్తిపడి దీన్ని దౌర్జన్యంగా దేవాలయంలో ప్రాంతంలోకి ప్రవేశించి దేవాలయానికి సంబంధించిన కొన్ని వస్తువులను ధ్వంసం చేసి అర్ధరాత్రి ప్రభుత్వ నిర్మాణాలు పేరుతోటి ఇక్కడ ఆక్రమణ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు నిరంతరం కొనసాగుతున్నాయి. హిందూ ధర్మం మీద, హిందూ ధార్మిక క్షేత్రాల మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ ఆస్తుల మీద ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఆక్రమణలకు గురి చేస్తున్నారు. ఈ శివాలయానికి సంబంధించినటువంటి ధ్వంసం చేసినటువంటి రెవెన్యూ అధికారుల మీద, ఇతర అధికారుల మీద తక్షణం కేసులు నమోదు చేయాలి. ఈ రాష్ట్రంలో ఒకవైపు దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఇళ్ల పట్టాల పేరుతోటి, ఆక్రమణల పేరుతోటి ప్రతిరోజు రాష్ట్రంలో వివాదాలు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం మొండి ధైర్యంగా హిందూ దేవాలయ ఆస్తుల మీద దాడి చేయడం అనేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఈ ఏదైతే శివాలయానికి సంబంధించినటువంటి 56 సెంట్లు తక్షణం రక్షించాలి. దీన్ని లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.
తక్షణ ఈ నిర్మాణాలు ఆపేయడంతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ మీద, బినామీ కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే బీజేపీ దీన్ని ప్రజా ఆందోళనగా చేస్తుందనే విషయాన్ని భూపాల్పల్లి జిల్లా కాటారావు మండలంలో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడంతో బీజేపీ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం టీఆర్ఎస్ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందని కాటారావు మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి చెప్పారు. తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి గంట అంకయ్య, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో 56 సెంట్ల ఆక్రమణకు సంబంధించిన విషయంలో బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం భారతీయ జనతా పార్టీ చేపడుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నా. నమస్కారం. బీజేపీ అంటే ఏందో మీ అందరికీ అర్థమైంది. మెల్లగానైనా వచ్చి అది స్లోగానైనా న్యాయంగా పనిచేసి న్యాయంగా బతకడానికి చూస్తుంది. ఒక 100 సంవత్సరాల, ఒక 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, ఒక 6-7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, దాని కొరకు ఎన్నో అవధులు దాటినాము, ఎంతో చేసినాము. ఏదో అవుతుందని ఏ మిత్రులకు ఎవరికి వాళ్ళు అన్న మాట చేయకుండా ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ప్రాజెక్టు ఏమితో కట్టిండు, ఎంత కరెంటు కావాలి, ఎన్ని ఎత్తిపోతలు కావాలి, ఆ ప్రాజెక్టు మనకు లైఫ్ ఇచ్చేది కాదు, కేసీఆర్ కట్టింది. జనతా పార్టీ ఏదైతే కళ్ళగన్నదో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్నిట్లో భారతీయ జనతా పార్టీ ముందున్న కోరుకుంటూ కూడా కేసీఆర్ కూడా ఈ యొక్క దుబ్బాకలో దోల్పేటలో జరిగిన రాబడి కంటే ఒక మరణం వచ్చినటువంటి బై ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారు మంచి మెజారిటీతోటి విజయం సాధించడం చాలా సంతోషకర విషయం. తెలంగాణలో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన అయిపోయింది. 4 తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, 4 కొడుకు చేతుల్నే ఈరోజు తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది. ఆ బందీ నుంచి ఈరోజు దుబ్బాక ప్రజలు ఆ బందీని బద్దలు కొట్టిళ్ళు. దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పు యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇచ్చిన ఆ తీర్పు అని. నేను కేసీఆర్ చెప్పిండు, నేను అది చేస్తా, ఏం చేయాలి కేసీఆర్ అంటే బోకర్ మాటలు, బోక స్వామిలు ఫామ్ హౌస్లో బండుకోవడం. బీజేపీ ప్రజాస్వామిక విజయం, తెలంగాణ విజయం. ఈరోజు తెలంగాణ కేసీఆర్ నియంత్రణ వ్యవహరిస్తున్నాడు. ఎలక్షన్లలో డబ్బు ప్రలోభాలకు దుబ్బాక ప్రజలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన భారతీయ జనతా పార్టీ అఖండ మేడుతోని గెలిచినందువలన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి అధ్యక్షతతో ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు ముందంజలో ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలోనే టీఆర్ఎస్ పార్టీ అంతం చేయడానికే బీజేపీ పార్టీ యువతరం ముందుకొస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు, గంజిరోడ్, గాంధీ చౌరస్తా వరకు టపాకాయలు పేల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, పెంటయ్య గుప్తా, రాము యాదవ్, నరసింహులు, రామచంద్రయ్య, శ్రీనివాస్, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దుబ్బాక అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు యొక్క గెలుపు ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు ధర్మానికి అధర్మం మధ్యన జరిగినటువంటి యుద్ధం ఇది. ఈరోజు ధర్మం పక్కన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి ఈరోజు రఘునందన్ రావు గారు బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ పరిగి అసెంబ్లీలో రోడ్లకు తెలుసు మనం ఎంత కొట్లాడినామని. కానీ
తెలంగాణ సిద్ధించింది కేవలం కేసీఆర్ కుటుంబం కొరకు తప్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కొరకు కాదని చెప్పేసి వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. దాన్ని బద్దలు కొట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గతంలో తెలంగాణ ఉద్యమంలో కింది నుంచి ఢిల్లీ వరకు ఈ తెలంగాణ కొరకు కొట్లాడింది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి ఈ యొక్క కేసీఆర్ యొక్క గడీలని ఈ నిరంకుశ పాలన ఏ విధంగా అవుతుందో కేసీఆర్ యొక్క భారత్ మాతా కీ ఈరోజు ఫలితాలు చూస్తే మరి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఆలోచించే విధానంలో పడ్డాడు. మరి భారతీయ జనతా పార్టీకి మనం అనుకున్నట్లుగానే పట్టం కట్టడం జరిగింది. మరి దుబ్బాక ప్రజలు మొత్తం కూడా యావత్తు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరి రెపరెపలాడుతుందని మరి ఈ యొక్క పరిగి అసెంబ్లీని కూడా రాబోయే రోజుల్లో మేము భారతీయ కార్యకర్తలుగా భారతీయ మరి యువకర్తలు అందరూ కూడా పరిగి అసెంబ్లీని కైవసం చేసుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అనంతపురం జిల్లా హిందూపురంలో బీజేపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలలో కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసిన సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదర్శ్ కుమార్, టీకే బాబు, శంకర్, దివాకర్, సునీల్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా ఈ టైం ఇది ఏపీ అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి తెలిపారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో 4వ రోజు జరుగుతున్న కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాలసంద్రం మండలంలోని సింహరాజపురం, బలిజపల్లి, వనదుర్గపురం గ్రామాలలో పాదయాత్ర చేసిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సీఎం జగన్ పాదయాత్ర రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిందని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి స్పష్టం చేశారు. గ్రేటర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు పార్టీ ఫిరాయింపులు కొనసాగిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముద్దాపురం సదానందం గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్తో పాటు కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ ప్రెసిడెంట్ భాస్కర్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. షేర్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. మరి ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఎంత ముఖ్యమైన వాళ్ళో వేదిక కింద ఉండి కార్పొరేటర్ అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు
టీఆర్ఎస్ కండువ కప్పుకొని వస్తే చాలు అని అనుకుంటున్నటువంటి కార్యకర్తలు ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మరి అటువంటి బాధ్యతని అనేక సందర్భాల్లో భుజాన ఎత్తుకున్నటువంటి వాళ్ళు మీరే కాబట్టి మీతో మాట్లాడాలని చెప్పేసి నేను వివేకానంద గారికి చెప్తే వెంటనే నిన్న అనుకుని వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి సమావేశం అనగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఒక డివిజన్లో దాదాపు 200-300 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి టీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా గతంలో పనిచేసినారు. అటువంటి వారే మేము కూడా ప్రజల్లో ఆ పేరు తెచ్చుకోవాలి అంటే మేము ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలని చెప్పేసి మీ నాయకులు అనేక సందర్భాల్లో చెప్పినారు. మరి అది హెచ్ఎంటీ స్థలంలో ఉన్నటువంటి పెద్ద కమ్యూనిటీ హాల్ అనుకుంటాను బహుశా. కానీ మనం ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాము. ఏ మాటలైతే చెప్పి ప్రజలతో ఆశీర్వాదంతో 5 సంవత్సరాలు పనిచేస్తా ఉన్నామో ఆ మాటలన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎన్నికకు పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం ఈ సమయం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో సయ్యద్ ముజామిల్ ఆధ్వర్యంలో ఉప్పరపల్లి హ్యాపీ హోమ్స్లో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం చేసిన సేవలు దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొనియాడారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ కొరణి శ్రీలత, డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, ముకిట్ చందా, ముర్తుజా అలీ, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. आप सभी का मन की गहराइयों से स्वागत करते हैं और मीडिया भी एकदम बड़े मन के साथ यहाँ पर जुड़ा है. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తూ రైతు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు నష్టం చేసే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లురవి, మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి వంశీచంద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్, జడ్చర్ల టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, రైతులు పాల్గొన్నారు. మీరనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తూకమే తూకం. ఆ తూకం తప్పనేది కూడా మీరు అన్నా కానీ మీరు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు ఇంత సిండికేట్ల ఇంత రేట్లకి వైన్స్ అమ్ముతున్నా కానీ మీరు ఎక్సైజ్ ఆఫీసర్స్కి ఎవరికైనా ఫోన్ చేసినా కానీ పట్టుకుంటున్నారా? ఆ రోజు కూడా అదే అవుతుంది. వాళ్ళు చెప్తారు ఆ ఆఫీసర్ వస్తారు, ఈ ఆఫీసర్ వస్తారు, మీకు తక్కువ కమ్మితే మేము శిక్ష ఉంటుంది అంటారు. కానీ ఆ ఆఫీసర్లు కూడా వచ్చి లంచాలు తీసుకున్నారు తప్ప రైతులకి మాత్రము న్యాయం జరగదని చెప్తున్నాను నేను. ఈ సభ నుంచి మళ్ళీ మాకు జడ్చర్లలో మిడ్జిల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వంశకాలు భారతదేశం మొత్తంలో తీసుకొని రాష్ట్రపతి గారికి ఇచ్చి, గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వం పాస్ చేసిన బిల్లుని రద్దు చేయాలని చెప్పడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. మీ సంతకాలు మీకోసమే, రైతులకు అనుకూలంగా ఉండటానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దీన్ని పూర్తిగా సహకరించాలని మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సమయం అయిపోయింది. ఇందాకనే దేవుడు అంటే అన్నం అని చెప్పాను. మరి నా పరిస్థితి కూడా వరద బాధితులకు న్యాయం చేయాలని మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ జనసేన ఉపాధ్యక్షులు దామోజు వెంకటాచారి పార్టీ కార్యకర్తలు కలిసి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ దశరథ్కు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు 10,000 రూపాయల వరద సహాయం తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 137వ డివిజన్ అధ్యక్షులు టి అజయ్ బాబు, ఉపాధ్యక్షులు వెంకటలక్ష్మి, 138వ డివిజన్ అధ్యక్షులు రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సాయి, 140వ డివిజన్ అధ్యక్షులు సత్య, అల్వాల్ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు
మీ అందరి పేర్లు గవర్నమెంట్కి పంపిస్తున్నారు, టైప్ కొట్టి పంపిస్తున్నారు. మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి. ఈ డివిజన్లో నిజంగా అర్హులైన వారికి వరద సహాయం నిధులు ఏవీ అందలేదు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే అందిని. నిజంగా బాధితులకి ₹1 సహాయం అందలేదు. ఏ కాలనీకి వెళ్ళినా అక్కడ ప్రజలు బాధలు చెప్పుకుంటూ తండోపతండాలుగా వచ్చి మాకెవ్వరికి రాలేదు డబ్బులు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఇక్కడ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి ఇంతమంది బాధితులు వచ్చారంటే కారణం ఎవరికి అర్హులైన వాళ్ళకి ఎవరికి డబ్బులు రాలేదు. దొరపాలన జరుగుతుంది, వాళ్ళ పెత్తనమే నడుస్తుంది, నియంత్రితంగా నడుస్తుంది. వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప నిజమైన ప్రజలకి బాధితులకి అస్సలు నిధులు అందలేదు. ఈ విషయంలో మేము గట్టిగా ప్రజల తరఫున పోరాడతాం. వాళ్ళకి నిధులు వచ్చే వరకు వాళ్ళు వెంటే ఉంటాము. వాళ్ళకి నిధులు వచ్చేంత వరకు మేము వాళ్ళ వెంట ఉండి పోరాడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. బిల్లు ఎవరికైతే ఉందో వాళ్ళకి ₹10,000 ఇచ్చారు. ఎవరైతే వాటర్ రాలేదో వాళ్ళకి రాలేదండి. టోటల్గా మేము జనసేన పార్టీ తరఫు నుంచి కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వనీకని వచ్చాము. అందులో చూస్తే ఇక్కడ మేము కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు అదే బాధ. ప్లస్ నిన్న మా పైన జరిగిన విషయం ఏంటంటే పైకి వెళ్తే ఎవరైతే డబ్బులు వస్తున్నారో వాళ్ళు మార్నింగ్ 7 o'clock వచ్చేసి ఏం అడిగా షాపుల దగ్గర వచ్చేసి ఫోటోలు దిగేసి ఆధార్ కార్డులు ఇచ్చేసి వాళ్ళకి పంచిపెట్టడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి వాళ్లకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని వాళ్ళకి మాట ఇచ్చాము. 138, 137, 140, 139 టోటల్ రాసుకున్నారంట, ఆధార్ కార్డు తీసుకున్నారంట, డబ్బులు మాత్రం రాలేదు. మరి దొంగలు ఊరు పంచుకున్నట్టు ఎవరు పంచుకుంటుంది, ఎవరు పోతుంది డబ్బులన్నీ? పేదవాడిగానే ఉన్నాడు, ధనవంతుడే అవుతుండు. ఇదేనా తెలంగాణ? ఇదేనా ప్రభుత్వము? దీనికి తెలంగాణలో ప్రతి ఒక్కరికి, బీదవారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరఫు నుంచి మేము పోరాడతామని తెలియజేస్తున్నామండి. వర్షాకాలం సీజన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో రైతులు సన్నరకం వరి పంటను సాగు చేశారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నియంత్రిత సాగు విధానంలో రైతులు సన్నరకం వరిని సాగు చేశారు. జిల్లాలో 70% సన్నరకం, 30% దొడ్డు రకం ధాన్యం పండించారు. ఇప్పుడు ఆ ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. త్రిపురారం మండల కేంద్రంలోని రైతన్నలు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. టోకెన్లు అందరి రైతులకు అందక మిల్లుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని క్వింటాల్ ధర ₹1,600 నుంచి ₹1,800 చెబుతుండడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆరుగాలం శ్రమించి వర్షాలు, చీడపీడల నుంచి పంటను కాపాడుకుని తీరా అమ్ముకునే సమయంలో ధరను తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ తరఫున వాళ్ళు ఇస్తున్న టోకన్లకు ఈ జనాలు రోజుకు 50 టోకన్లు అని చెప్తున్న గవర్నమెంట్, రైతులు వచ్చేసి మండలం మొత్తానికి చూస్తే 14,000 మంది రైతులు ఉన్నారు. కానీ టోకన్లు వచ్చేసరికి 50 టోకన్లే ఇస్తున్నారు. ఈ 50 టోకన్లు ఎవరికి సరిపోవట్లేదు. ఈ టోకన్లకే ఇంత తిప్పలు పడుతుంటే ఇక్కడ నుంచి టోకెన్ తీసుకున్న తర్వాత వరి కోత స్టార్ట్ అయిన తర్వాత మిల్లుల దగ్గర పోసేసరికి 4-5 రోజులు పడుతూ ఉంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గవర్నమెంట్ ఏమో సన్నవడ్లు వేయమని చెప్పింది, ఇప్పుడేమో సన్నవడ్లు తీసుకోకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు, గవర్నమెంట్ చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే రైతులు కాకుండా ఆయనకు పాపం చేసినట్టో ఏమో మరి, అతనైతే మా రైతుల కోసం ఎప్పుడు ఏనాడు పట్టించుకోవడం జరగట్లేదు. కావున కేసీఆర్కు మేము చెప్పే విన్నపాలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడం, మరియు కేసీఆర్ గారు అయ్యా నిన్న దుబ్బాకలో జరిగిన పరాభవం మీకు ఇదే తొలిమెట్టుగా మేము
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన పోరులో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లికి చెందిన ఆర్మీ జవాన్ రాడా మహేష్ వీరమరణం పొందిన విషయం విదితమే. జవాన్ మహేష్ అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రు నయనాలతో కొనసాగాయి. ఆయన గ్రామ శివారులోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర కొనసాగగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయన పాడెమోశారు. సమీప గ్రామాల ప్రజలు కూడా మహేష్ అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సిపి కార్తికేయ పర్యవేక్షణలో 150 మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్పల్లికి చేరుకున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించగా మరికొంతమంది అమ్మవారికి బోనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సత్రాలు లేకపోవడం వల్ల చెట్ల కింద సేద తీరారు. ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, సూర్య, శ్రీనివాస్ ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ బ్రహ్మచారి ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. కొత్తతండ శివారులో గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని దారుణంగా హత్య చేసి పత్తి చేనులో పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల సమాచారంతో డీఎస్పీ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. యువతిని వారం రోజుల క్రితం హతమార్చినట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. యువతి శరీరంపై బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు మాత్రమే ఉన్న ఆనవాలను బట్టి ఆమెను పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమికంగా విచారణలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ సీతయ్య, ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు. డైరు అవి చూసి, చెక్కులు అవి చూసి లేడీస్ అనుకుంటున్నాం సార్. గ్యాస్ డబ్బా అది ఇప్పుడు డ్రైవర్ లేడు. అది ఇంకా తరోగా అంత సరౌండింగ్స్ చూడండి. ఇంటికే పోతున్నాయి ఇప్పుడు మా మాయమ
ప్రైమరీ అంత జస్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చింది, మనం ఇప్పుడు ఇక్కడ స్పాట్లో ఉన్నాము. మనకు రావాలి, సమాచారం రావాలి. బాడీ హైలీ డికంపోజ్డ్ స్టేట్లో ఉంది. ఒక వారం రోజులు అవుతుంది అప్రాక్సిమేట్గా చనిపోయి. ఇక ఆ చనిపోయిన వ్యక్తి యొక్క వివరాలు మనకు తెలిస్తే దాని ప్రకారం దాని బ్యాక్గ్రౌండ్లో మనకు ఇన్వెస్టిగేషన్లో వచ్చే సమాచారం మేరకు మనకు వివరాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. గులాబీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా కలాం జయంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఉగ్రవాదులతో జరిగిన పోరులో మహేష్ వీరమరణం. అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు, గ్రామస్తులు. నల్గొండ జిల్లాలో రైతుల ఆందోళన. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.